ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏజెన్సీ ప్రాంతంలో యువజన ఆదివారం ఏంటి? ఏజెన్సీ ప్రాంతం ఏంటి? యువజన ఆదివారం ఏంటి అనుకుంటున్నారా? అవును, ఏజెన్సీ ప్రాంతంలోనే యువజన ఆదివారం. ఏజెన్సీ ప్రాంతంలో యువజన ఆదివారం ఎలా జరుగుతుందో మా టీం సభ్యులతో చూద్దాం పదండి. రాజోమంగి మండలం అనంతగిరిలో లూథరన్ చర్చ్ యూత్ వారు యువజన ఆదివారం నిర్వహించడం జరిగింది. దానికి ట్రైబల్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీ టీం వారిని సంగీత పరిచర్య కొరకు ఆహ్వానించడం జరిగింది. అన్నవారైతే ప్రేయర్కి స్టార్ట్ అయిపోయారు. దారిలో వెళ్తుండగా అక్కడ పరిస్థితులు పచ్చని చెట్లతో కూడిన ప్రకృతి వీడియో రూపంలో క్యాప్చర్ చేయడం జరిగింది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు, రాకపోకలకు చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలా వెళ్తున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న ఊర్లు రావడం, అవి దాటుకొని వెళ్ళడం, మళ్ళీ పచ్చని చెట్లు స్టార్ట్ అవ్వడం. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. ఫ్రంట్ నుంచి ఏ వెహికల్ ఇచ్చినా సైడ్ ఇవ్వడానికి మాత్రం ఉండదు. మాది పెద్ద వెహికల్ కాబట్టి ఎలా ఉన్నప్పటికీ వెళ్ళిపోతున్నాం. అమ్మ బాబాయ్, చూస్తుంటే అనిశ్చితపు అరణ్యంలో ప్రయాణం ఎలా సాగుతుందో అనిపిస్తుంది. మేము ఆ వెహికల్లో ఎలా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నామో ఎక్విప్మెంట్తో పాటు మీకు చూపించడం జరుగుతుంది. అలా వెళ్తుంటే అక్కడక్కడ రోడ్డు బాగుంది, అక్కడక్కడ అసలు బాగోలేదు. రోడ్డు మధ్యలో వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అవి చూసుకొని జాగ్రత్తగా చూసుకొని రావాలి. అసలు ఎవరు ఒకటి లేదా ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. మధ్యలో చిన్న విలేజెస్ వస్తున్నాయి. ఆ విలేజెస్ ఏంటో కూడా మాకు తెలీదు. అలా ఎటు చూసినా పచ్చని అరణ్యం కనబడుతుంది. సరే, లోన నుంచి కూడా వీడియో తీసాం. ఆ కుదుపులకి మాకి బాడీ పెయిన్స్ వచ్చేసిన ఈవినింగ్ కల్లా. అలా వెళ్తుండగా గమ్యానికి చేరుకున్నామని అనిపించింది. ఆ విలేజ్లోకి ఎంటర్ అయ్యాం, అనంతగిరి అనే విలేజ్కి. అక్కడ చర్చిలో కూడా ఎంటర్ అయిపోయాం. మా ఆయన్ని కలిసి మొత్తానికి గమ్యాన్ని చేరుకున్నాం. ఎక్విప్మెంట్ ఒకటిగా ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాం. ఇంకా ఎవరు రాలేదు. పాస్టర్ గారు యూత్ అందరూ వచ్చి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేము కూడా ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాం. ఇలా పన్న వాళ్ళు వీడియో తీయడం జరిగింది. మేము కూడా ఇక చెక్ చేసుకుంటున్నాం. ఇంకా కొన్ని నిమిషాల్లో స్టార్ట్ అయిపోతుంది. చర్చిని కూడా యూత్ వాళ్ళు చాలా నీట్గా డెకరేట్ చేశారు. అయ్యా, అంతకంతకు ఆయన పరిచర్యలకు బలమైనటువంటి సాధనములుగా Lord, and through him, Lord Father, may we all be blessed. Lord, we surrender his life, Lord Jesus, and also the rest of our lives into your mighty care. For we pray this in the name of our Lord and Savior Jesus Christ. Amen. Praise the Lord. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు
యెహోవా కొరకు అంటే మనందరికీ క్యాన్సర్గా చెప్పినాను. యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, ఓకే, కనిపెట్టుకునే వారు బలం పొందేది. నూతన బలం ప్రతి క్రైస్తవ జీవితంలో మనం పొందాలనుకుంటున్నది ఇదే కదా ఓవరాల్గా మన డెస్టినేషన్ కానీ మన ఇది. సో ఇప్పుడు ఎలాగ ఎదుగుతున్నారు? పక్షిరాజుగా. పక్షిరాజు అంటే ఈగలు. దీని గురించి కొన్ని వాక్యాలు రెఫరెన్స్ వాక్యాలు నేను చూపిస్తాను అనుకుంటున్నా. 2 కొరింథీ 6:14 జస్ట్ చూపించాలి స్టార్టింగ్. 2 కొరింథీ 6:14 చాలండి. అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. సింపుల్, అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. వినడానికి బాగుంటుంది, కానీ యవనస్తులు ఈ యంగ్ ఏజ్ ఈ లైఫ్లో ఇది చాలా కష్టం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, క్లాస్మేట్స్, ఎలాగైనా ఉండాలి. కానీ మనం వాళ్ళతో మనకి ఒక లిమిట్ తెస్తుంది. వాళ్ళు ఎక్కడ వరకు ఉంటారో అక్కడ వరకు ఉంటారు. దేవుడి కన్నా ఎక్కువ తీసేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే సినిమా హీరో టాటూస్ ఏం చేసుకుని, బైక్ మీద వేసేసుకుని, పచ్చబొట్లు ఏం చేసుకుని, పారాభిషేకాలు వేసి, అంత వర్షాకాలంలో లేదా వర్షాలు తుఫాను ఈ సమయంలో ఏం చేస్తుందంటే అందరికీ తెలిసిన విషయం, మేఘాల పైనుంచి ఎగిరి వాటి నుంచి తప్పించుకుంటుంది. ఇప్పుడు మనం కూడా దాన్ని తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మేఘాలు అనేది ఒక కష్టాలు అయితే ప్రతి విశ్వాస జీవితంలో కష్టాలు ఉంటాయి. ఎవరి జీవితంలో కష్టాలు. పాపము ద్వారా మనం ఏమైపోతామంటే దిగజారిపోయినటువంటి పరిస్థితి ఎదురవుతా ఉంటది. అందుకే మంచి పాట ఉంది, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఉరుదామా, అలయక సొమ్మసిల్లక పైకి ఉరుదామా. ప్రార్థన శక్తి కలిగి నీవు జీవిస్తావో అప్పుడు నీ మనోదృష్టి అనగా నీ మనోనేత్రం అనేది మూయబడినట్టు, నీ మనోనేత్రము తెరవబడినట్లు ఆయన మహిమ స్వరూపమగు ఆయన మహిమ మనకు అనుగ్రహించబడతా ఉందని ఈ యొక్క లేఖన పాఠ్యభాగంలో సవరిస్తా ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసంలో ఎదగడం అంత ప్రాముఖ్యమా అనేటువంటి ప్రశ్న కనుక ఎవరైనా వస్తే, ఎవరైనా నేను క్రీస్తునందు విశ్వాసంలో ఎదగడం అంత ఇంపార్టెంటా అనేటువంటి విషయము ఎవరిలో అయినా ఉన్నట్లయితే దేవుడి దినం మాకు తెలియపరుస్తున్నాడు. చూడండి, పాత నిబంధన పాఠ్యభాగము కీర్తన 23వ కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ కీర్తనకారుడు దావీదు తెలియపరిచినటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తే, ఆ 23వ కీర్తన మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన, అందరికీ తెలిసినటువంటి కీర్తన. ఆ కీర్తనలు అంటా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయనను పరిల్ల చేయుచున్నాడు. ఆలోచన వేస్తే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ మీ విశ్వాసంలో క్రీస్తునందు ఎదుగుట విషయంలో నేను ఏం చేస్తా ఉన్నాను, ఎడతెగక ప్రార్థన చేస్తానని చెప్పాడు. అక్కడ ఆ ప్రార్థన యందు నువ్వేమవుతావు, క్రీస్తునందు విశ్వాసంలో ఎదుగుతావు. కానీ ఆ క్రీస్తునందు విశ్వాసంలో ఎదగడం అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం మనము అనుకుంటే దానికి జవాబు ఇక్కడ ఉంది కదా. ఈ దావీదు కీర్తన అంట, ఇది నమ్మిక ఉంచినటువంటి కీర్తన. ఏంటంట, నమ్మిక కలిగినటువంటి కీర్తన. ఈ కీర్తన ద్వారా 3 విషయాలు తెలియపరుస్తాను. ఏంటంటే, ఈ కీర్తనలో నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, అనగా ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఏంటండి, ఎవరైతే నమ్మకం ఉంచుతారో, నమ్మకం అనగా నాకు వీరి వల్ల ఇది జరిగింది, వారి వల్ల ఇది జరిగింది, నాకు దేవుడి వల్ల ఈ కార్యం జరిగింది అనేటువంటి నమ్మకం, అది విశ్వాసముగా మారుతా ఉంది. ఈ కీర్తనలో దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నమ్మిక ఉంచిన వారు ఏ విధముగా ఉంటారో ఈ కీర్తనలో స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడండి. యేసు క్రీస్తు యందు ఎవరైతే నమ్మిక ఉంచి విశ్వాసంలో ఎదగడానికి ఎంత ఆసక్తి చూపుతా ఉన్నారో వారు ఏ విధంగా ఉంటారో తెలుసా? ఇక్కడ అంతా ఉన్నాడు చూడండి, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములను నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించును. అక్కడ ఇంకో మాట, నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. ఈ యొక్క కీర్తనలో 3 విషయాలు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారంతా మొట్టమొదటిగా సిగ్గునందరు. ఏంటండి, సిగ్గునందరు. క్రీస్తు విశ్వాసంలో ఉంటే, నీవు ఆయన పట్ల ఒక నమ్మకం అనేది నీలో కలిగితే నీవేమవుతావంట, ఎన్నటికీ సిగ్గునొల్లని జనాంగముగా ఉంటావని ఒక కీర్తనలో మొదటి విషయం తెలియపరుస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, నిత్యము కదల్చబడినటువంటి కొండవలే. ఏంటంట, కదల్చబడినటువంటి కొండవలే ఉంటామంట. అనగా అని అంటాడు ఏమనంటే, క్రీస్తు అనేటువంటి పంట ఏమవుతుంది, ఎన్నటికీ కదల్చబడదు, అదేమవుతుంది, నిత్యము స్థిరమైనదిగా ఉంటదంట.
నీకోసం కష్టపడుతున్నారు ప్రభావ తండ్రి అందరినీ కూడా మీరు దీవించండి, వంట చేసిన వాళ్ళని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, దానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు పేరు పైన దీవించండి. ఏసానికి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ ఏసా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, యాక్టింగ్ చేసిన వాళ్ళు మీరు దీవించండి. ఏసానికి స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు, నీకు వందనాలు తండ్రి. ప్రభావ నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభావ మరి వాక్యం చెప్పిన బిడ్డలు మీరు దీవించండి. ఏసా ఇంకా ప్రభావ నీ యొక్క సేవలు బలంగా వాడబడ్డది మీరు సహాయం చేయండి ప్రభావ, నీకు స్తోత్రాలు తండ్రి. మన తండ్రి ఏసా దూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించండి తండ్రి. మరి క్షేమంగా తండ్రి వాళ్ళ ఇళ్లకు వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. క్రీస్తు నాకు నమ్మిక కలిగి ఉంటే వాళ్ళు సిగ్గుపడరు. క్రీస్తు నాకు నమ్మిక కలిగి ఉంటే వారు ఎటువంటి ఆపదలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా కొండవలే కదల్చబడరంట. మరి మన పిల్లలను మరి ఈ రీతిగా దేవుళ్ళు నడిపిస్తూ వారి యొక్క జీవితాలను, వారి యొక్క ఆలోచన విధానము, వారి యొక్క తలంపులు, వారి యొక్క నడవడిక, వారి యొక్క భవిష్యత్తు మరి బాగుపడుతుంది. భవిష్యత్తు బాగుపడితే వారి యొక్క వ్యక్తిగత జీవితము, వారి కుటుంబము మరి దేవునికి మహిమపరిచే వారిగా ఉండగలుగుతారు. ఈరోజు ఇంత ఘనంగా మన దేవాలయంలో యూత్ సండే జరుపుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని దయచేసిన దేవుని బట్టి వందనాలు. అలాగే కరెంట్ ఇట్లా ప్రతిదీ మనకి ప్రతి ఎమ్యూనిటీస్ చర్చ్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఓపిక్గా ఇప్పటిదాకా యూత్ సండేలో మేము పార్టిసిపేషన్స్ చేసిన ప్రతి దాన్ని మీరు చూసి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. చక్కటి మ్యూజిక్ సిస్టమ్ కూడా సపోర్టింగ్గా ఉండడం చాలా ఆనందదాయకం. బ్రదర్స్కి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ప్రతి తల్లి తండ్రి మీరు చేసే ప్రతి ప్రార్థనను బట్టే మేము ఈరోజు ఇలా ఉన్నాము. మేము ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే అది మీ ప్రార్థన వల్లే. మా చదువుల్లోనూ పనిపాట్లలోనూ ఉద్యోగాల నిమిత్తం మేము దూరంగా ఉన్నప్పటికీ ఒక లీడర్ లాగా దైవజనులు ఎవరైతే ఉన్నారో మన బ్రదర్ సంజయ్ గారు, ఆయన ఈవెన్ మేము దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకుని చాలా బాగా మానిటర్ చేస్తూ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి జరగడానికి ఆయన ప్రోద్బలం చాలా ఉంది. అందుని బట్టి అయ్యగారికి ప్రత్యేకంగా మా యూత్ తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. సంరక్షించి
చూశారు కదా ఫ్రెండ్స్, యువజన ఆదివారం ఎలా జరిగిందో. దేవునికి మహిమకరంగా జరిగింది అనుకుంటున్నాం. యూత్ కూడా మెసేజ్ చెప్పడం జరిగింది. ఈ విధంగా యువజన ఆదివారం అనంతగిరిలో జరిగింది.